నమస్కారం జీసీఆర్జే వార్తావానికి స్వాగతం. ముఖ్యమైన వార్తలు మీ ముందుకు తీసుకొచ్చింది టి దేవిక బిఏ సోషల్ వర్క్. ముందుగా కళాశాల వార్తలు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల బదిలీలపై డిమాండ్ చేస్తూ నిరసనలు ప్రకటించారు. గతంలో తీసుకున్న బదిలీ విధానం డిగ్రీ కళాశాలలోకి వర్తించలేదని ఆరోపణ. ఆర్ట్స్ కళాశాలలో అంఫీ థియేటర్లో ప్రతి శనివారం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు విద్యార్థులు తమ ప్రతిభను చాటుకునేలా ఆటలు మరియు పాటలు కార్యక్రమాలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్రరావు గారు తెలిపారు. ఈ కార్యక్రమాలు ఈ రోజు నుండి ప్రారంభమవుతాయి. అంతర్జాతీయ వార్తలు. గాజా మళ్లీ మంటల్లో మునిగింది. హమాస్ రాకెట్ల దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ గగనతాల నుండి బాంబుల వర్షం కురిపించింది. రక్తపాతం మళ్లీ మొదలై మిడిల్ ఈస్ట్ లో శాంతికి మరోసారి చెక్ పడింది. రష్యాతో పెరుగుతున్న ఉద్రిక్తల మధ్య 2 అణుజలంతర్గములను మోహరించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు. జాతీయ వార్తలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు తన నియోజకవర్గం వారణాసిలో పర్యటించి దాదాపు 2200 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశంలో 73 ప్రధాన రైల్వే స్టేషన్లో పండుగ రద్దీ సమయంలో రద్దీని తగ్గించే నిర్ణయాలు తీసుకునే అధికారం స్టేషన్ ప్రధాన అధికారికి ఉంటుందని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. రాష్ట్ర వార్తలు. కేంద్ర రహదారుల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఈరోజు పర్యటిస్తారు. ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. గండికోటను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. విద్యా వార్తలు. జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ప్రచురించబోయే పాఠ్య పుస్తకాల్లో ఇండియా అనే పదం బదులుగా భారత్ అనే పదాన్ని ఉపయోగించనుంది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్మిషన్లు. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్కు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. చివరి తేదీ ఆగస్టు 10. విద్యార్థులు అధికారుల వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. చివరిగా వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో మేఘావృత వాతావరణం కొనసాగుతుంది. రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటీగ్రేడ్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెంటీగ్రేడ్. ఇవి ఈ రోజు ముఖ్యాంశాలు. మళ్ళీ రేపు కలుద్దాం. ధన్యవాదం.